విశాఖ తీరం నుంచి వెళ్లిన బోటు గల్లంతైనట్టుగా తెలుస్తోంది. జూలై 1 సముద్రంలో వేటకు 7 మత్స్యకారులు వెళ్ళగా జూలై 4 మధ్యాహ్నం 2 గంటలకు ఇంటికి చేరుకుంటామని కుటుంబ సభ్యులకు ఫోన్ చేసినట్టుగా సమాచారం. ఆ తర్వాత వారి మొబైల్ ఫోన్లు స్విచ్ ఆఫ్ కావడంతో కోస్ట్ గార్డ్, మెరైన్ పోలీసులకు మత్స్యకారుల కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయగా గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ నరసింహ జాయిన్. నరసింహ, ఏమన్నా బోటు ఆచూకీ తెలుస్తుందా? సతీష్, చూసుకుంటే ఏదైతే విశాఖ నుంచి ఈ నెల 1వ తారీఖు విశాఖలో నుంచి అయితే వేటకు వెళ్లిన మత్స్యకారులు 7 గల్లంతైన ఘటన అయితే కలకలం అయితే నెలకొంది. వారి కుటుంబాల్లో కూడా ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి అయితే నెలకొంది. ఏదైతే ఆ బోటు గురించి కోస్ట్ గార్డ్ సిబ్బంది, అధికారులు అయితే వారి కోసం ఆచూకీ కోసం సమాయత్తంగా చూస్తున్నారు. ఏదైతే తుఫాను ప్రభావంతో తీవ్ర అలలు, ప్రతికూల వాతావరణ పరిస్థితుల వల్ల ఈ తరహా ఘటనలు కూడా నెలకొంటాయని కూడా ఒకసారి అధికారులు కూడా చెప్తున్న పరిస్థితి నెలకొంది. అదే గల్లంతైన వారు 7 మత్స్యకారుల కొరకు కుటుంబ సభ్యులు కూడా ఆ ప్రాంతంలో కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది. అయితే ఈ నెల 1వ తారీఖున 3 గంటల సమయంలో విశాఖ షిప్పింగ్ హార్బర్ నుంచి కూడా 7 కూడా మత్స్యకారులు కూడా వేటకు బయలుదేరిన సంగతి నెలకొంది. ఆ సమయంలోనైతే బోట్లో మొత్తం మంది 7 మత్స్యకారులు అయితే బయలుదేరినట్లు తెలుస్తుంది. అయితే సముద్రంలో అయితే ఒకసారిగా ఇటీవల కాలంలోనే తుఫాను, అదే వాతావరణ పరిస్థితులకు అనుకూలంగా వాతావరణ పరిస్థితులు ఒక్కసారిగా మారాయని కూడా ఒకసారిగా అటు మత్స్యకారులు, అటు వాతావరణ శాఖ అధికారులు కూడా చెప్తున్నారు. ఏదైతే విధంగా షిప్పింగ్ హార్బర్ కు వచ్చేయాలని కూడా మత్స్యకారులు అయితే అప్పటికే నిర్ణయించుకోనగా ఈ నెల 4వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు ఎవరైతే వారి వెళ్ళినటువంటి మత్స్యకారులు 2 గంటల సమయంలో కుటుంబ సభ్యులు కూడా ఫోన్ చేసి తిరిగి వచ్చేస్తామని, వాతావరణం కూడా అనుకూలించలేదని కూడా కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి చెప్పారని కూడా ఇక్కడ కుటుంబ సభ్యులు అయితే చెప్తున్న పరిస్థితి నెలకొంది. తుఫాను కారణంగా మరో గంటలో విశాఖ షిప్పింగ్ హార్బర్ కు చేరుకుంటామన్న నేపథ్యంలో కూడా సాయంత్రం కూడా నేడు కూడా వచ్చినా కూడా ఇప్పటివరకు కూడా వారి ఆచూకీ కూడా తెలియలేని పరిస్థితి అయితే నెలకొందని వారి కుటుంబ సభ్యులు అయితే చెప్తున్నారు. అయితే బోట్లోని మత్స్యకారులు వారి వద్ద మొబైల్ ఫోన్ నంబర్లు కూడా ప్రస్తుతానికి స్విచ్ ఆఫ్ ఉండడంతో కూడా కుటుంబ సభ్యులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. అదేవిధంగా వారితో సంబంధం లేకపోవడం కూడా మెరైన్ అధికారులు ఏం చెప్తున్నారు? గాలింపులు కొనసాగుతున్నాయి అంటే వాతావరణ శాఖ ఏం చెప్తోంది ఇంకా తుఫానుకు సంబంధించి? అయితే ఇప్పటికీ కూడా జిల్లా కలెక్టర్, కోస్ట్ గార్డ్ అధికారులు, మత్స్యశాఖ అధికారులు, మెరైన్ పోలీసులు కూడా ఇప్పటికే సమాచారం అందించడంతో వారితో కూడా ఇప్పటికే గాలింపు చర్యలు అయితే ఇప్పటికే చేపడుతున్నామని, ఈ సాయంత్రం కల్లా వీరు బాచూకి కూడా కనుక్కుంటామని కూడా ఒకవైపు అయితే అధికారులు చెప్తున్న పరిస్థితి అయితే నెలకొంది. సతీష్, రైట్, థ్యాంక్ యూ నరసింహ. మన విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ నుంచి ఈ నెల జూలై 1వ తేదీన మన హార్బర్ నుంచి బోట్లో 7 మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లారు. ఇప్పుడు వాతావరణం అనుకూలంగా లేకపోవడం వల్ల వాళ్ళు తిరిగి వచ్చేస్తామని చెప్పి కుటుంబ సభ్యులకి మెసేజ్ ఇవ్వడం జరిగింది. బోటు డ్రైవరు ప్లస్ ఓనర్ కూడా అతని పేరు కారి చిన్న. ఆయన వాళ్ళ ఫ్యామిలీకి ఫోన్ చేసి 3 గంటలకల్లా వచ్చేస్తామని చెప్పేసి మెసేజ్ అయితే ఆయన ఫోన్లో చెప్పారు. అలాగే బోట్లో ఉన్నటువంటి మిగతా మత్స్యకారులు కూడా, కళాశీలు కూడా వాళ్ళ తాలూకా ఫ్యామిలీస్ కి 3 గంటలకు వచ్చేస్తామని చెప్పి తెలియజేశారు. కానీ వాతావరణం అనుకూలించకపోవడమో ఏంటో తెలియదు. కానీ ఇప్పటి వరకు అయితే వాళ్ళు హార్బర్కి అయితే చేరుకోలేదు. ఎవరి ఫోన్లు కూడా పనిచేయటం లేదు, అన్ని ఫోన్లు కూడా స్విచ్ ఆఫ్ అని వస్తున్నాయి. ఇంత ఇబ్బందికరమైన పరిస్థితి ఇక్కడ ఉంది. ఫ్యామిలీస్ అందరూ కూడా చాలా ఆందోళనతో ఉన్నారు. నాకు విషయం తెలిసిన తర్వాత జిల్లా కలెక్టర్ గారికి మెసేజ్ ఇవ్వడం జరిగింది. అలాగే కోస్ట్ గార్డ్ కి మెసేజ్ ఇవ్వమని చెప్పి ఫిషరీస్ డిపార్ట్మెంట్ కి, అలాగే మెరైన్ డిపార్ట్మెంట్ కి కూడా మెసేజ్ ఇవ్వడం జరిగింది. దయచేసి వాళ్ళందరూ కూడా తిరిగి రావాలని చెప్పేసి, అందరూ క్షేమంగా తిరిగి రావాలని చెప్పి అందరూ కూడా కొంచెం మాకు సపోర్ట్ గా నిలబడండి. మన